తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఫోరెక్స్ ట్రేడింగ్ లెర్నింగ్లో భాగంగా మనం పార్ట్ 5 వీడియోను చూస్తున్నాం. సో ఆల్రెడీ మనకు వచ్చేసి 4 వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నింటినీ కూడా క్లియర్గా అర్థం చేసుకొని ఈ వీడియో చూసినట్లయితే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం ఫోరెక్స్ ట్రేడింగ్లో ఆప్షన్ అండ్ ఫ్యూచర్ మార్కెట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే మనకు ఇండియాలో మనకు వచ్చేసి ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది కంప్లీట్గా ఇల్లీగల్ అనమాట. సో ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది ఎక్కడ కూడా మనకు ఆథరైజ్డ్ బ్రోకర్తో ఎక్కడ కూడా ఇక్కడ ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది జరగదు. అయితే మనం ఫ్యూచర్స్లోను అలాగే ఆప్షన్స్లోను కొన్ని పెయిర్స్లో మనం చేసుకునే దానికి అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. సో NSEindia.comలో మనం చూసినా లేకుంటే సెబీ అండర్ గైడ్లైన్స్లో మనకు కొన్నింట్లో మాత్రమే ట్రేడ్ చేసుకోవడానికి కల్పిస్తుంది. సో అవి ఏవి అన్నది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఈ ఫోరెక్స్ ట్రేడింగ్ సిస్టమ్ అన్నది మనకు ఒకసారి గమనించినట్లయితే ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేటివి మనకు ఏ విధంగా ట్రేడ్ అవుతాయి అన్నది చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మన కరెన్సీస్ చూసినట్లయితే యూరో, USD, అలాగే GBP USD, USD, JPY ఈ మెయిన్గా ఈ 3 పేర్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఎక్కువ వాల్యూమ్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అండ్ ఫ్యూచర్స్ అనేటివి ఇల్లీగల్ కాదు కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది మిత్రులు వచ్చేసి ఫోరెక్స్ ట్రేడింగ్లో చాలామంది ట్రేడ్ చేస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ వెబ్సైట్స్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తున్నారు. సో వాటి గురించి కూడా మీకు చెప్తాను. అలాగే లైవ్లో మీకు ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి, అలాగే డెమో అకౌంట్స్ని ఎక్కడ పొందాలి, సో ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ ట్రేడింగ్ మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నామో మనం నార్మల్ మార్కెట్లో మనం NSEలో కావచ్చు, లేకుంటే BSEలో కావచ్చు, లేకుంటే మనకు వచ్చేసి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మనకున్నటువంటి ఆప్షన్ మార్కెట్లో ఏ విధంగా అయితే కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అయితే మనకు అండర్లయింగ్ అసెట్ అన్నది మనకు వచ్చేసి ఎక్కడైతే మనం వచ్చేసి స్టాక్ను కానీ ఇండెక్స్ని కానీ తీసుకుంటామో ఇక్కడ మనం వచ్చేసి కరెన్సీని అండర్లయింగ్ అసెట్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి నిఫ్టీ మీద మనం ఒక కాల్ ఆప్షన్ తీసుకున్నాం, లేకుంటే ఒక పుట్ ఆప్షన్ తీసుకున్నాం. సో కాల్ ఆప్షన్ అంటే మనకు పెరుగుతుందనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనకు వచ్చేసి మార్కెట్ అనేది పెరుగుతుంది అనే ఉద్దేశంతో తీసుకుంటామో దాన్ని మనం కాల్ ఆప్షన్ అంటాం. అలాగే ఎప్పుడైతే తగ్గుతుందని తీసుకుంటామో అప్పుడు వచ్చేసి మనం వచ్చేసి పుట్ ఆప్షన్ను కొనుక్కోవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు కరెన్సీ మార్కెట్లో మనకు కరెన్సీని బేస్ చేసుకుని USD డాలర్కు ప్లస్ ఇండియన్ రూపీకి ఎంత జరుగుతుందనేది దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ బెట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసి USD INR అంటే ఈ పేరు వచ్చేసి కరెంట్ వచ్చేసి మనకు వచ్చేసి 69 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో 69 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డేస్లో కానీ లేకుంటే ఒక 2 వీక్స్లో లేకుంటే 1 మంత్లో ఇది వచ్చేసి 71 రూపీస్కి వెళ్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి. 71 రూపీస్కి వెళ్తుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక్కడ మనం వచ్చేసి ఒక కాల్ ఆప్షన్స్ను మనం బై చేసుకోవచ్చు. సో ఇక్కడ 70లో కానీ 71లో ఉన్నటువంటి ఒక కాల్ ఆప్షన్ మనం బై చేసుకున్నట్లయితే ఇన్ కేస్ ఈ 69 ఉన్నటువంటి ఈ ప్రైస్ 71కు వెళ్ళినప్పుడు మనకు ఏదైతే మనం వచ్చేసి ప్రీమియం పే చేసి కాల్ ఆప్షన్ బై చేసి ఉంటామో అది వచ్చేసి పెరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే డౌన్ అయినప్పుడు మనం పుట్ ఆప్షన్ను బై చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 69 రూపీస్లో ఉంది. ఈ 69 రూపీస్లో ఉన్నటువంటి ఈ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 67 రూపీస్కి వచ్చేస్తుంది, డౌన్కి వచ్చేస్తుంది అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం ఒక పుట్ ఆప్షన్ను బై చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అనేటివి జరుగుతాయి. సో ఏ విధంగా అయితే మనకు వచ్చేసి నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, లేకుంటే మనం వచ్చేసి స్టాక్స్ మీద ఏ విధంగా అయితే కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ప్లే చేస్తామో సేమ్ ఫండాలో మనం కరెన్సీస్ మీద కూడా కాల్ ఆప్షన్స్ను, పుట్ ఆప్షన్స్ను ప్లే చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనం వీటిని లైవ్లో కూడా చూద్దాం. లైవ్లో NSE ఇండియాలో చూద్దాం. అలాగే మనం వచ్చేసి ఫర్దర్ వీడియోస్లో జెరోదా ఆఫ్ స్టాక్లో మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వీటిలో లాట్ సైజెస్ అనేటివి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ప్రతిదానికి కూడా లాట్ సైజ్ అనేది 1000గా ఉంటుంది అని చెప్పేసి నేను డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్ చూద్దాం. అలాగే ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి చూసినట్లయితే ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఆల్రెడీ నేను చెప్పాను అనమాట ఫ్యూచర్స్ అంటే ఏంటివి అని చెప్పేసి. సో ఫ్యూచర్లో వాటి యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది అన్నటువంటి ప్రభావంతో సో ముందుగానే ఒక సెటిల్మెంట్, ఒక అగ్రిమెంట్ బేసిస్ మీద
ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒప్పందమే ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనమాట. సో ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కూడా మనకు ఏ విధంగా అయితే ఈక్విటీ స్టాక్స్లో అలాగే మనకు వచ్చేసి ఇండెక్సెస్లో మనకు ఫ్యూచర్ ఫండమెంటల్గా వర్క్ అవుతుందో అదే లాజిక్తో మనకి ఇక్కడ కూడా కరెన్సీ మార్కెట్లో వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆగస్ట్ మంత్కి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ను మనం బై చేసుకున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి 69 రూపీస్లో మనం బై చేసుకున్నాం. సో 69 రూపీస్ నుంచి ఆ కాంట్రాక్ట్ వచ్చేసి 69 రూపీస్ 10 పైసాకి వెళ్ళింది అనుకోండి. అక్కడ మనం వచ్చేసి 10 పైసా మనం వచ్చేసి ప్రాఫిట్ అవుతున్నాం. సో ఈ 10 పైసా ఇంటూ 1000తో మల్టిప్లేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మల్టిప్లేషన్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి ఎన్ఎస్ఈ ఇండియా వెబ్సైట్లో ఒకసారి చూద్దాం ఏ విధంగా ఎన్ఎస్ఈ ఇండియా వెబ్సైట్లో వీటిని మనం చూడాలి. అదేవిధంగా వీటికి వచ్చేసి మనకి ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఉన్నాయో అదేవిధంగా మనకి ఇక్కడ వీటికి కూడా ఆప్షన్స్ అనేటివి అలాగే ఆప్షన్ చైన్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇక్కడ మనం ఒకసారి nsindia.com లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి nsindia.com మనం చూస్తున్నాం. సో nsindia.comలో మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి డ్రాప్ డౌన్లో ఈక్విటీస్ అలాగే ఈక్విటీ డెరివేటివ్స్ ఇక్కడ వచ్చేసి కరెన్సీ డెరివేటివ్స్ అని ఉందన్నమాట. ఈ కరెన్సీ డెరివేటివ్స్లోకి వెళ్ళేసి మనం వచ్చేసి జస్ట్ ఇక్కడ యూఎస్డి అని ఇచ్చామనుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 4 పేర్స్ అనేటివి అపియర్ అయిపోయాయి. సో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి యూఎస్డి ఐఎన్ఆర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. యుఎస్ డాలర్ -ఇండియన్ రూపీ అని చెప్పేసి. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఇక్కడ కరెన్సీ ఫ్యూచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలాగే యూఎస్డి ఐఎన్ఆర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఎక్స్పైరీ డేటు. సో దీనికి చూసినట్లయితే మనకు వచ్చేసి 12 మంత్స్ ఎక్స్పైరీ డేట్కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 12 మంత్స్ సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి జస్ట్ నేను జూలై సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఆప్షన్ టైప్ అలాగే స్ట్రైక్ ప్రైస్ ఇవి రెండు కూడా డిజేబుల్లో ఉంటాయి ఫ్యూచర్స్కి. జస్ట్ గెట్ ప్రైస్ కొట్టినట్లయితే మనకి ఇక్కడ కరెంట్ ప్రైస్ వచ్చేసి 69.06లో ఇది ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ప్రీవియస్ క్లోజ్ చూసినట్లయితే 69.0125లో ఇది ప్రీవియస్గా క్లోజ్ అయింది. ఈరోజు మనకు వచ్చేసి 6 పైసా అనేది అప్ కావడం జరిగింది అనమాట. సో అలాగే మనకు వచ్చేసి ఇక్కడ ఈ ఫండమెంటల్స్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే వాటిని చూడొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, అలాగే ఎంత వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది, ఇవన్నీ కూడా చూడొచ్చు. అలాగే హిస్టారికల్ ప్రైస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డాలర్ అనేది ఏ విధంగా మనకు వచ్చేసి ట్రేడ్ అవుతుంది అనేది మనం వచ్చేసి ఒక 3 మంత్స్ రేంజ్లో చూసామనుకోండి. 3 మంత్స్ రేంజ్లో మనం ఒకసారి చూసామనుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే హైయెస్ట్ వాల్యూ 71.19లో ఉంది. అలాగే లోయెస్ట్ వాల్యూ చూసినట్లయితే 68.38గా ఉందన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి వాలటిలిటీ ఏదైతే నిన్న వీడియోలో చూసుకున్నామో ప్రీవియస్ వీడియోలో చూసామో వాలటిలిటీ అనేది మరీ ఎక్కువగా ఉండదు. సో ఒక 2 రూపీస్ 2.5 రూపీ డిఫరెన్స్లో వాలటిలిటీ అనేది ఉంటుందన్నమాట ఒక 2-3 మంత్స్ కూడా. సో దాన్ని మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో అలాగే మనకు వచ్చేసి ఆప్షన్ కాంట్రాక్ట్ చూసినట్లయితే సో ఆప్షన్స్లోకి మనం ఒకసారి వెళ్దాం. ఆప్షన్ కాంట్రాక్ట్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు వచ్చే సింబల్ వచ్చేసి యూఎస్డి ఐఎన్ఆర్. మనం దేంట్లో అయితే ట్రేడ్ చేస్తుంటామో సో ఆ సింబల్ను మనం సెలెక్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి వీక్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయన్నమాట. సో మంత్లీ కాంట్రాక్ట్స్తో పాటుగా వీక్లీ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. సో అవి ఏ విధంగా ఎక్స్పైర్ అవుతాయి, ఎన్ని గంటలకి ఇవి ఎక్స్పైర్ అవుతాయి అనేది డీటెయిల్డ్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ ఈక్విటీస్లో కానీ ఎండ్ ఆఫ్ ద డేకి మనకు వచ్చేసి 3:30 తర్వాత మనకు ఎక్స్పైర్ అయిపోవడం జరుగుతుంది అనమాట. కానీ దీంట్లో కొంత టైమింగ్ అనేది వెరైటీగా ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా మొత్తం అన్ని ఇన్ అండ్ అవుట్ అనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఎక్స్పైరీ సంబంధించినటువంటి డేట్ను మనం సెలెక్ట్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఈక్విటీస్లో కానీ వీటిలో చూసినట్లయితే ఈ ఎక్స్పైరీ డేస్ అన్నీ కూడా మనకు వచ్చేసి వీక్లీ కాంట్రాక్ట్లు అయినట్లయితే లాస్ట్ థర్స్డే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఫ్రైడే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 29th మనకు చూపిస్తుంది అనమాట. 29th మనకు కనిపిస్తుంది. 29th జూలై వచ్చేసి మనకు వచ్చేసి చూపిస్తుంది అనమాట. లాస్ట్ వర్కింగ్ డే, లాస్ట్ 2 డేస్ ముందుగా వర్కింగ్ డేలో మనకు మంత్లీ కాంట్రాక్ట్స్ అనేటివి ఎక్స్పైరీ అనేది ఉంటుంది. వీక్లీ కాంట్రాక్ట్స్ అయితే మనకు వచ్చేసి ఫ్రైడేస్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆగస్ట్ మనం చూద్దాం. ఆగస్ట్ వచ్చేసి 9th 16th ఉంది.
సో ఇక్కడ మనం చూసినట్లయితే 9th 16th ఆగస్టు 9th అలాగే ఆగస్టు 16th మనం చూస్తున్నాం అనమాట. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ ఆగస్ట్ 2nd కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి వీక్లీ కాంట్రాక్ట్లు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇవి వచ్చేసి 29th July 2019 మనకు వచ్చేసి 29th July 2019 ఇది వచ్చేసి మనకు వచ్చేసి మంత్లీ కాంట్రాక్ట్. ఇక్కడ కాల్ ఆప్షన్ ఒకదాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఒక 29.25కి ఇది వెళ్తుంది అనుకున్నాం అనుకోండి, 29.25 పైసాకి ఇది వెళ్తున్నాం అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి దీన్ని 26.25గా ఇక్కడ సెలెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. 26.25గా ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇన్వాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి రావడం అనేది జరుగుతుంది. సో మనం 6950 సెలెక్ట్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ డే కాంట్రాక్ట్ను 6975 మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే దీని వాల్యూ వచ్చేసి 0.025కి పడిపోయింది అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డేనే మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఎక్స్పైరీలో ఉంది కాబట్టి మనకి ఇది పూర్తిగా డ్రాప్ కావడం జరిగింది. అలాగే మనం 69 చూసినట్లయితే 69 కాంట్రాక్ట్ వాల్యూ చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ 0.09 అంటే 9 పైసా వాల్యూ అనేది దీనికి కలిగి ఉందన్నమాట. సో వీటిలో వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మనం బల్క్లో వీటిని తీసుకోవచ్చు. ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటామో వీటిని బల్క్లో తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 6925 పుట్ ఆప్షన్ మనం చూసినట్లయితే మనకు 0.2050 మనకు వచ్చేసి ఇక్కడ దీని యొక్క వాల్యూ అనేది 2050 చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేటివి ఉంటాయి. సో అలాగే మనకు వీక్లీ వైజ్ డిఫరెంట్ కాంట్రాక్ట్స్ అనేటివి ఉంటాయి. సో వీటన్నింటి కూడా ఏ విధంగా ఎక్స్పైర్ అవుతాయి, వీటి చైన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫర్దర్ చూద్దాం. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్స్లోకి వెళ్ళేసి మనం వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్స్లోకి వెళ్ళేసి లైవ్ మార్కెట్లో ఆప్షన్ చైన్లో కరెన్సీ డెరివేటివ్స్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ కూడా USD/INR కావచ్చు, ఇంకా మిగిలినటువంటి కరెన్సీ పేర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది పూర్తిగా ఆప్షన్ చైన్ అనమాట. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏ విధంగా ఉన్నాయి, వాల్యూమ్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే మనకు వచ్చేసి బిడ్ ప్రైజు, ఆస్క్ ప్రైజు, లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైజు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది మనకు ఇన్ ద కాంట్రాక్ట్స్ ఏవి, అలాగే అవుట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ ఏంటివి అని చెప్పేసి మొత్తం అన్ని కూడా మనకు వచ్చేసి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే నోట్లో చూసినట్లయితే NSE India నోట్లో చూసినట్లయితే హైలైటెడ్ ఆప్షన్స్ ఆర్ ఇన్ ద మనీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. సో ఏవైతే ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్లో హైలైట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ ద మనీ, మిగిలినటువంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం.